అందరికీ నమస్కారం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. భోగి పండుగ గురించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చాలామందికి తెలియనివి ఈరోజు తెలుసుకుందాం. తెలంగాణ, ఆంధ్రాలో ముఖ్యంగా తెలుగు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుందంటే, భోగి అంటే పంటలన్నీ చేతికి వస్తాయి కదా, చలి బాగా ఎక్కువగా ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున అందరూ లేచి భోగి మంటలు వేసుకొని చలి కాచుకుంటారు. అలాగే అనేక ఊళ్ళలో సాంప్రదాయాలు, పద్ధతులు భోగి పండుగ రోజు అనేకంగా తెలుగు వాకిట్లో ఉంటాయి. కానీ భోగి పండగ నాడే గోదాదేవి కళ్యాణం అని అంటారు. గోదాదేవి కళ్యాణం అంటే ఎవరు ఈ గోదా అంటే ఆండాల్ అమ్మవారికే గోదాదేవి అని తెలుగు వాళ్ళు పిలుస్తారు. తమిళ్లో ద్రావిడ్లు ఆండాల్ అమ్మ అని పిలుస్తారు. ఈవిడ విష్ణు చిత్తుడు అనేటువంటి పెరియాళ్వార్ అన్నమాట. ఆయన పెరియాళ్వారికి తులసీవనంలో పసిపాపగా దొరుకుతుంది. అది రోజు ఈయన వెళ్ళి తులసీవనంలో తులసి అన్నీ కోసి చక్కగా మాల అల్లి రంగనాథుల వారికి వేసి పూజలు అవి చేస్తారు రోజు. అటువంటి తులసీవనం చాలా గొప్పది. అందులో ఈ పసిపాప దొరికేసరికి ఈ యొక్క పెరియాళ్వారు చాలా సంతోషపడి మురిసిపోయి, లక్ష్మీ అమ్మవారి తన తోటలో వచ్చింది అని చాలా అల్లారు ముద్దుగా అమ్మాయిని పెంచి పెద్ద చేస్తారు. తండ్రి యొక్క పోలికలతో ఆ అమ్మాయి కూడా ఆ రంగనాథుడినే సేవించడం, రంగనాథుడే సర్వేశ్వరుడు అని అంటుంటారు. మనం ఎన్నో కథల్లో వింటుంటాం. పసిపిల్లల మైండ్ ఎలా ఉంటుందంటే, పెద్దవాళ్ళం మనం పూజ చేస్తుంటే, దేవుడికి నైవేద్యం పెడుతుంటే నిజంగా దేవుడు తింటాడని చెప్పేసి దొంగతనంగా చూస్తూ ఉంటారు. మనం గదిలో ఎవరు రాకూడదు, దేవుడికి నైవేద్యం పెట్టాము అని చెప్తే వీళ్ళకందరికీ ఒక ఉత్సుకత ఏంటంటే, నిజంగా దేవుడు వచ్చి చేయి పెట్టి తింటాడా అన్న పసి హృదయాలు ఎలా ఉంటాయో ఆండాలమ్మవారి మనసు కూడా అలాగే ఉండింది. ఆవిడ భగవంతుడు నిజంగా ఉన్నాడు, సర్వేశ్వరుడు, రంగనాథుడు, అంత సమ్మోహనాకారుడు, ఎంత అందంగా ఉంటాడు, ఈ విశ్వానికే నాథుడు, ఇతన్నే పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఆ అమ్మాయికి చాలా చిన్నప్పుడే వచ్చేసింది. ఆ అమ్మాయి తన తండ్రి రోజు అల్లిన మాల ఏదైతే ఉందో ఆ మాలని దేవుడి గదిలో తీసుకెళ్ళి ఇస్తుంది. దేవుడికి దాన్ని హారంగా వేస్తారు. కానీ ఎందుకో అమ్మాయికి చిలిపితనంగా ఆ హారాన్ని తానే వేసుకొని అద్దంలో చూసుకునేది. అద్దం అంటే ఆ రోజుల్లో అద్దం ఉండదు, బావిలో తొంగి చూసుకునేది నీడలో. చాలా అందంగా కనిపించేది. తర్వాత ఆ మాలని పెద్ద పూజారులకు ఇస్తే వాళ్ళు స్వామికి వేసేవాళ్ళు. ఒకరోజు ఈ అమ్మాయి తను వేసుకున్న మాలని తర్వాత దేవుడికి ఇస్తుందని తెలుసుకున్న తండ్రి చాలా బాధపడిపోయి అమ్మాయిని కోప్పడి ఆ మాలని వెయ్యకుండా దాచిపెట్టేసి, అయ్యో నీకు ఇన్ని రోజులుగా ఇంత పెద్ద తప్పు జరుగుతుందని చెప్పి కుమిలి ఏడుస్తాడు. అప్పుడు పెరియాళ్వారు ఎప్పుడైతే దుఃఖంతో నిద్రలో జారుకుంటారో ఆయనకి కలలో రంగనాథుల వారు వచ్చి, నాయనా నీ కూతురు వేసుకున్న మాలే నేను వేసుకోవాలి, ఆ మాల వేసుకుంటే నాకు సంతృప్తి అని చెప్పడం జరిగింది. అంతకుముందు ఆయన ఏ మాల వేసినా కూడా ఆ మాల నల్లగా మాడిపోయేదట. అప్పుడు ఎందుకు ఇలా మాడిపోతుందని కూడా చాలా బెంగపడుకున్నవారు. ఆ తర్వాత ఈ అమ్మాయి వేసిన మాలని వేస్తే బ్రహ్మాండంగా చక్కగా ఉండేదట వాడకుండా. ఇది చూసిన తర్వాత రంగనాథుల వారికి ఈ అమ్మాయి పట్ల ఎంత ప్రేమ అని అనుకున్నారట పెరియాళ్వారు. అలా పెద్ద అయినటువంటి ఈ అమ్మాయి రంగనాథుని వివాహం చేసుకుంటారని పట్టుపట్టింది. రంగనాథుని వివాహం చేసుకోవడం అంటే ఆషామాషి కాదమ్మా. ఆయన శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో ఉంటాడు. భూమి నుంచి ఎన్నెన్నో వేలకు లక్షల కోట్ల దూరంలో ఉండేటువంటి వైకుంఠంలో ఉంటారు ఆయన. ఆయన నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇది ఇంత విపరీతమైపోయింది కదా, అమ్మాయి వయసులో ఉన్న పిల్ల ఇలా మాట్లాడుతుందని తండ్రి చాలా బెగ పెట్టుకున్నాడు. కానీ ఆండాలమ్మవారు ఏ మాత్రం తొణకకుండా శ్రీరంగనాథుని సేవించడానికి చెలికత్తెలందరినీ కలిపి, గోపికలందరూ అంటే తన స్నేహితులందరినీ కలుపుకొని ఆవిడ వ్రతాన్ని ప్రారంభిస్తుంది. దానిని ధనుర్మాస వ్రతం అంటారు. ధనుస్సు రాశిలోకి సూర్యుడు రావడాన్ని ధనుస్సు యొక్క మాసం అంటాం కదా, తమిళలో అంటారనమాట. ఈ మాసం అంతా కూడా ఈ అమ్మవారు 30 పాసురాలు తాను చదివి చెలికత్తెలందరినీ అంటే తన గోపికల్ని, తన స్నేహితులందరినీ కూడగట్టుకొని కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. ఈ ప్రతి పాసురం ఎంతో అద్భుతంగా ఉంటుంది. 30 పాసురాల్లో స్వామిని వర్ణించటం, అలాగే గోపికలను ఒక్కొక్కరిని లేపటం, ఆ తర్వాత స్వామి యొక్క గుణగణాలని వర్ణించడం, ఆయన చేసిన ఎన్నెన్నో గొప్ప పనులని ఇందులో ప్రస్తావించడం అని ఈ ద్రావిడ భాషలో
అమ్మవారు అద్భుతంగా చెప్పారన్నమాట. ఈ 30 పాసురాలు 30 ఆణిముత్యాలన్నమాట. ఈ వర్ణనలు చూస్తే ఇలాంటి వర్ణన ఏ మతంలో ఏ గ్రంథంలో ఈ రోజు వరకు కూడా మనకి దొరకదు. అంత పాతకాలంలో కలియుగం మొదట్లో అన్నమాట ఇది జరిగింది. ఎంత అద్భుతమైన పాసురాలు రాసిందంటే ఆవిడ, ఆ ఒక్కొక్క పాసురానికి నిజంగా చదువుతున్నప్పుడు దాని అర్థం తెలుసుకుంటున్నప్పుడు మనకు రోమాలు నిక్కబొడుచుకుంటాయండి. ఇంత అద్భుతంగా ఉంటుందా వర్ణన అనేది. ఆవిడ అందుకే ఆళ్వార్ అయ్యారు. ఆళ్వార్లు అంటే ఏంటంటే 11 మంది ఆళ్వార్లు ఉన్నారు. అందులో ఒకే ఒక ఆడ ఆళ్వార్, స్త్రీ అంటే ఆండాలమ్మ అన్నమాట. ఈ ఆండాలమ్మ, ఈ ఆళ్వార్లందరూ ఏం చేశారంటే, భగవంతుడిని మనం పూజిస్తాం కదండి, భగవంతుని గురించి మనం ఆలోచిస్తాం కదండి, కానీ రివర్స్ అన్నమాట. భగవంతుడే వీళ్ళ గురించి ఆలోచిస్తాడన్నమాట. వీళ్ళు పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు భగవంతుడు. ఆళ్వార్లకి అంత కమాండింగ్ ఉంటుంది, అంత భక్తి ఉంటుంది, అంత డెప్త్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందన్నమాట. ఆఖరికి ఆమె 30 పాసురాలన్నీ చదివి అంతా చేసిన తర్వాత, వ్రతమంతా సమాప్తమైన తర్వాత ఆండాళ్ళమ్మ రంగనాథుని వివాహం చేసుకుంటుంది. పెరియాళ్వార్లు, ఆ కాలం నాటి రాజులు, చక్రవర్తులు, మహా జనాలందరూ వచ్చి, గొప్ప పండితులందరూ వచ్చి వివాహం చేస్తారు. ఆండాళ్ళమ్మ రంగనాథుని వివాహం చేసుకుంటూ మాల సాతినాల్ అని చెప్పి అద్భుతమైన పాట ఉంటుంది. రంగనాథుడికి మాల వేస్తుంది, అలాగే తను మాల వేసుకుంటుంది. ఇక తాను అనుకున్న ముహూర్తానికి, వివాహ ముహూర్తానికి సెకండ్తో సహా వెళ్ళి రంగనాథుడి యొక్క పాదాల దగ్గర కూర్చుని అలా ఒరిగిపోతుందన్నమాట. ఆ విధంగా చూస్తే అమ్మాయి తన జీవాన్ని ఎప్పుడో వదిలేసి ఉంటుంది. ఆమె జీవాత్మ రంగనాథుడిలో కలిసిపోతుందన్నమాట. అత్యంత మధురమైన ఘట్టం. ఇలాంటి ఘట్టం ఏ చరిత్రలో కానీ ఎక్కడ కానీ ఉండదన్నమాట. అంత అద్భుతమైన పాసురాలు చదువుతూ ఉంటే ఆ నారాయణుణ్ణి ఆమె ఎన్ని రకాలుగా కీర్తించింది. ఇది వైష్ణవ సాంప్రదాయానికి గొప్ప మణిహారం లాంటిదన్నమాట. ప్రతి వైష్ణవుడు, ప్రతి అయ్యంగార్స్ కూడా ఈ తిరుప్పావైని చదివి తమ యొక్క ప్రశాంతమైన తన జీవితంలో ఎంతో అద్భుతంగా గడపడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. చాలా పవర్ఫుల్ మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా, ప్రతి గుళ్ళో కూడా, వైష్ణవ టెంపుల్లో ఖచ్చితంగా 30 పాసురాలు చదువుతారు. ఇది అత్యంత పవిత్రమైనది, ఎంతో పవర్ఫుల్ తిరుప్పావై అంటారన్నమాట. సో ఈ తిరుప్పావై 30వ పాసురం భోగి పండగ రోజు లాస్ట్కి ముగుస్తుంది. ఆ రోజే, ఆ భోగి రోజు నాడు ఆండాళ్ళమ్మ రంగనాథుని ఐక్యమైపోతుంది. కాబట్టి 13వ తారీఖు ఇప్పుడు వచ్చేటువంటి భోగి పండగ నాడు అందరూ కూడా రంగనాథుడి ఆండాళ్ళమ్మ కళ్యాణాన్ని చేసి ప్రతి వైష్ణవాస ఆలయంలో కూడా ఎంతో గొప్పగా సంబరాలు చేస్తారు. తప్పకుండా మీరందరూ ఈసారి వీక్షించండి. నమస్కారం, మీ గోపాలయ్య గారు.